కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ కోమలి బాబ్జీ మున్సిపల్ చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డివిజన్ విభాగం కార్యదర్శి ఎంజీకే కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జగన్నాథపురంలో గల కోమలి బాబ్జీ మున్సిపల్ చేపల మార్కెట్లో కనీసం మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర డివిజన్ కార్యదర్శి ఎంజీకే కిషోర్ కుమార్ ఆరోపించారు. సోమవారం చేపల మార్కెట్లో కూలిన స్లాబ్, మంచినీరు రాకపోవడం తదితర సదుపాయాలపై చేపల వ్యాపారస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,00,000 చేపల మార్కెట్ను 2 భాగాలుగా కలిపి నిర్మించడం జరిగిందన్నారు. చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాల కోసం 2021లో 48 లక్షలతో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అధికారులకు, పాలకుల నిర్లక్ష్యం వలన చేపల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేక చేపల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్లాబ్ పైన ప్రతి 15 రోజులకి క్లీనింగ్ చేయకపోవడం వల్ల వర్షం నీరు నిలిచిపోవడం, పూర్తిగా స్లాబ్ శిథిలావస్థకు చేరుకుందన్నారు. అదేవిధంగా వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో మంచినీళ్ళు లేక చేపల వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ఈ మార్కెట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున క్షణం భయం అని చెప్పి మనం అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇదే ప్రెస్ మీట్ ద్వారా మన మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయగా ఫిబ్రవరి 2వ తారీఖున 2026లో పేపర్కి వచ్చింది. ఇందులో చాలా క్లియర్గా చెప్పాం. ఇంతకు ముందుకు ఇప్పటికే ఉన్న ఇబ్బంది ఏంటంటే స్లాబ్ ప్రధానంగా ఓడడానికి కారణం ఇప్పుడు ఒక్కసారి ఈ వీడియోలో చూడండి. ఇది వాటర్ ట్యాంక్ ఇరిగిపోయి వాటర్ నిల్వ ఉండడానికి ప్లేస్ లేకపోవడం, 2 వర్షం వచ్చినప్పుడు కానీ ఒకవేళ వాటర్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత వాటర్ ఫ్లో అయినప్పుడు కానీ స్లాబ్ మీద బయటికి వెళ్ళడానికి సరైన దారి లేకపోవడంతో, అంటే క్లీనింగ్ చేయకపోవడంతో ఇది ఏంటి ఎక్కడికెక్కడ నాచు రూపంలో, మొక్కల రూపంలో, చెత్త రూపంలో పేరుకుపోయి వాటర్ నిల్వ ఉండిపోయి ఇది స్లాబ్ బీటవారి మొత్తం స్లాబ్ ఊడిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి నేను సుమారు ఇచ్చి 4 నెలలు అయినప్పటికీ అధికారులు ఏ విధమైన అది కూడా స్పందించకపోవడంతో ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులు కూడా అంతా మేమే చేస్తున్నామని చెప్పుకునే నాయకులు కూడా ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఈరోజు వచ్చేది వర్షాకాలం. మా అయితే దీనికి మీరు ఖర్చు పెట్టాల్సింది ఎంత ఉంటుందంటే కింద ప్లాస్టింగ్ నిమిత్తం ఒక 10-15 వేల రూపాయలు, పైన వాటర్ ట్యాంక్ నిమిత్తం ఒక ₹1,00,000 పెడితే తీరిపోయే సమస్యని ఇక్కడ దాకా రేపు పొద్దున్న వ్యాపారస్తులకి మరియు వినియోగదారులకి కూడా ప్రాణహాని వచ్చే విధంగా కూడా మీ యొక్క పనులు ఉంటున్నాయి. ఇది వదిలేసి తిరిగి ఏదో మేమేమీ చేయలేదు దానివల్ల స్లాబ్ పడిపోయింది అంటున్నారు. మీరు చేయాల్సింది ఏంటి? ప్రతి 10 రోజులకు ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి శానిటేషన్ సిబ్బందితోటి ఈ పైన స్లాబ్ క్లీన్ చేసుకుంటే ఇక్కడ నీరు నిలవ ఉండదు, స్లాబ్ లీకేజ్ లేకుండా ఉండడం వల్ల స్లాబ్ కూడా పాడవడం జరగదు. అది వదిలేసి బురదేసి మీరు పని చేయడం మానేసి మిగతా వాళ్ళ మీద బురదేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సమస్యలు కూడా ఇక్కడ వాళ్ళు కొంతమంది చెబుతారు, ఒకసారి అవి కూడా మీరు తెలియచుకోండి.